వెల్కమ్ టు క్లాస్ ఫిలాసఫీ మీనింగ్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీనింగ్ ఫిలాసఫీ ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్, two Greek words, that is philo and sophia, that means love of wisdom. According to our Indian philosophy is called darshanam. Okay, మానవుడు పుట్టింది మొదలు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. తనకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఈ పయనంలో అతడు కొనసాగిస్తున్న అన్వేషణ ద్వారా తెలియవచ్చిన అంశాలన్నిటినీ తత్వశాస్త్రం అని చెప్పవచ్చు. సో ఏదైతే తెలుసుకుంటాడో తన సమస్యను పరిష్కరించడంలో కానీ, తన జీవిత అనుభవాల్లో కానీ ఏవైతే అనుభూతులు, ఏవైతే కొత్త విషయాలు ఎన్ని తెలుసుకుంటాడో, వేటి ద్వారా తన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకుంటాడో దాన్ని తత్వశాస్త్రంగా చెప్పవచ్చు. సో దట్ ఈజ్ ఫిలాసఫీ. డెఫినేషన్ చూద్దాం. అకార్డింగ్ టు అరిస్టాటిల్, వాస్తవాల తాత్విక దర్శనమే తత్వశాస్త్రంగా వివరించారు. ఓకే, అంటే తత్వశాస్త్రం అనేది మనిషి యొక్క తీరుని, వైఖరిని, ప్రవర్తనలో వచ్చిన విధానాన్ని అన్నిటినీ తెలియచేస్తుంది. అంతేకాకుండా తెలియని విషయాలను తెలుసుకోవడానికి, అన్వేషణ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి ప్రకారం తత్వం అనేది విజ్ఞానానికి సంబంధించింది, తత్వం అనేది జ్ఞానం యొక్క మీమాంస అని తెలియచేశారు. అలాగే ఆగస్ట్ కోమ్ట్ ప్రకారం విజ్ఞాన శాస్త్రాల విజ్ఞానమే తత్వశాస్త్రం అని పేర్కొన్నారు. సో తార్కిక జ్ఞానం కలిగింది, అంతేకాకుండా తార్కిక జ్ఞానాన్ని పెంచుతుంది, ఏ విధంగా ఉండాలి, ఏమిటి అనే విషయాల్ని వివరిస్తుంది. మనిషి స్వరూపాన్ని, మనిషి ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని తెలియచేస్తుంది. అంతేకాకుండా దీపం లేదా ప్రకాశం అని అర్థం అని కూడా చెప్పుకోవచ్చు. ఫిలాసఫీ అంటే రహస్యాలైన విషయాన్ని చూడటానికి కానీ, వీక్షించడానికి కానీ దర్శనం అంటే ఒక జ్యోతిలాగా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా ఈ ఫిలాసఫీని ఆచార్య కౌటిల్యుడు జ్యోతి అని వివరించారు. దీన్ని మనం సాంస్క్రిట్లో దర్శనం అంటాం కదా. సో దర్శనాన్ని జ్యోతిగా వివరించారు. ఓకే, బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ. ఫస్ట్ వన్ మెటాఫిజిక్స్, సెకండ్ వన్ ఎపిస్టెమాలజీ, థర్డ్ లాజిక్ అండ్ ఫోర్త్ ఈస్థెటిక్. మెటాఫిజిక్స్ దీన్ని అది భౌతిక శాస్త్రం అని చెప్తాము. అంతేకాకుండా ఇందులో యథార్థ సిద్ధాంతాలు అంటే థియరీ ఆఫ్ రియాలిటీ ఉంటుంది. రియాలిటీ గురించి వివరించే సిద్ధాంతంగా కూడా చెప్పవచ్చు. అంటే మెటాఫిజిక్స్లో యథార్థాన్ని నిర్ణయించాల్సిన సమస్యలను తెలుసుకోవడము, అంతేకాకుండా కొత్త వాటిని కనుగొనడము, వాటిని వివరించడము, పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవడము, వాటిని ఎలా ఏర్పాటు చేశారు, వాటి యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయాలను క్లుప్తంగా వివరిస్తుంది మెటాఫిజిక్స్. ఓకే, అంటే ఫైనల్గా థియరీ ఆఫ్ రియాలిటీ గురించి వివరించేదే మెటాఫిజిక్స్. బ్రాంచెస్ ఆఫ్ మెటాఫిజిక్స్. ఫస్ట్ వన్ థియాలజీ అంటే దేవుని గురించి చర్చించేది. నెక్స్ట్ వన్
మెటాఫిజిక్స్ ఆఫ్ సోల్ అంటే ఆత్మ గురించి, జీవిత సమస్యలను వీటన్నిటి గురించి వివరించే శాస్త్రంగా చెప్పవచ్చు. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ యూనివర్స్ అంటే విశ్వజ్ఞానము, విశ్వం గురించి, విశ్వాన్ని గురించిన వివిధ అంశాలను చర్చిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ క్రియేషన్ అంటే సృష్టి ఆవిర్భావం, అసలు సృష్టి ఎలా ఏర్పడింది, ఏమిటి సృష్టికి మూల కారణం ఏంటి అనే విషయాల గురించి చర్చిస్తుంది. నెక్స్ట్ కాస్మాలజీ అంటే ప్రకృతికి సంబంధించినవి, ప్రకృతి ఆవిర్భావం, ప్రకృతి ఎలా పరిణామం చెందింది వంటి అంశాలన్నింటినీ ఇది వివరిస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఎపిస్టమాలజీ. దీన్ని మనం జ్ఞాన మీమాంస అంటాం. ఒక విధంగా చెప్పాలంటే బోధన అభ్యసన పద్ధతులన్నీ ఈ శాస్త్రం నుండే జనించినవి అని చెప్పవచ్చు. ఎందుకంటే జ్ఞాన మీమాంస ఉపాధ్యాయులకు చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇందులో యథార్థం అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏంటి, అసలు జ్ఞానం ఎలా తెలుసుకుంటాము అనే విషయాల గురించి ఎక్కువగా వివరిస్తుంది. అంతేకాకుండా దీని గురించి పూర్తిగా చర్చిస్తుంది. అంటే ఇంద్రియాల ద్వారా మనం పొందే జ్ఞానం, దాన్ని ఏమంటాం మనం, ప్రత్యక్ష జ్ఞానం అంటాం. అంటే దానికి మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది దాని ద్వారా. నెక్స్ట్ హేతుకీకరణ ద్వారా అంటే త్రూ క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం కదా, దట్ లైక్ అంటే ప్రశ్నించడం, కార్యకారణాల సంబంధాలు కనుక్కోవడం, జ్ఞానం గురించి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా. అందుకు హేతుకీకరణ గురించి డెకార్ట్ ఏమన్నారంటే, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. అంటే డెకార్టే ప్రకారం నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అని తెలియజేస్తారు ఆయన. నెక్స్ట్ తర్కం ద్వారా, ఆత్మ సాక్షాత్కారం ద్వారా కూడా జ్ఞానం పొందవచ్చు. ఓకే. అండ్ థర్డ్ వన్ లాజిక్. వాట్ ఈజ్ లాజిక్? లాజిక్ మీన్స్ ఏదైనా సరే తర్కంగా ఆలోచించడం. ఏ అంశమైనా సరే, ఒక సమస్య ఉన్న దాన్ని ఒక తర్కంగా ఆలోచించడం, ఒక కాన్సెప్ట్ తీసుకున్న దాన్ని తర్కంగా ఆలోచించడం, అంటే దాని పొజిషన్లో ఉన్న సిచ్యువేషన్ని అదే వేలో ఆలోచించకుండా కొంచెం తార్కికంగా ఆలోచింపజేసేటట్టుగా చేసే శాస్త్రమే తర్కశాస్త్రంగా చెప్పవచ్చు. మనం జనరల్గా వాడుతూ ఉంటాం కదా, మన వాడుక భాషలో బాగా లాజిక్గా ఆలోచిస్తున్నావే అంటాం. అంటే ఏంటి, దాన్ని ఏదైనా ఒక కాన్సెప్ట్ని అది ఎందుకు, ఏమిటి, ఎలా, దాని యొక్క యూజ్ ఏమిటి, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఇది ఎందుకు, ఇట్లా మనం ఆలోచించి చేసే ప్రతి పనిని కూడా లాజిక్గా చెప్పవచ్చు. ఓకే. అండ్ లాస్ట్ వన్ ఈస్థెటిక్స్. ఈస్థెటిక్ అంటే ఏవైనా సరే సౌందర్యాత్మకంగా, అంటే సౌందర్య నీతి శాస్త్రం అని కూడా చెప్పవచ్చు. యాక్చువల్గా ప్రకృతి సౌందర్యానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా రెండు అంశాలు, అంటే రెండు శాస్త్రాలు కలిసి ఉంటాయి. అదే విలువల శాస్త్రం అండ్ నీతి శాస్త్రం. వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఈజ్ నెససరీ టు డూ ఎనీ వర్క్, అంటే టు లివ్ ఇన్ సొసైటీ ఆల్సో. అంటే మన సమాజంలో నివసించాలన్నా, సమాజంలో మన మనుగడ సాగాలన్నా, సమాజంలో నీతి గురించి చర్చించే విలువల గురించి తెలుసుకోవాలి. అట్లా విలువల గురించి వివరించే శాస్త్రమే విలువల శాస్త్రం. అదేవిధంగా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని అనుసరించి మనిషి నడుచుకోవాలి. అయితే వీటికి సంబంధించిన అంశాలకి నేర్చుకోవడానికి తోడ్పడేదే నీతి శాస్త్రం, దట్ మీన్స్ ఎథిక్స్. సో ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఈజ్ నెససరీ టు డూ ఎనీ వర్క్ అండ్ టు లెర్న్ ఎనీ కాన్సెప్ట్. మనం ఏ పని చేసినా
విలువలు తెలుసుకోవాలి, అంతేవిధంగా నీతి కూడా తెలుసుకోవాలి. నిజాయితీగా ఉంటూ మంచి విలువల్ని పెంపొందించుకోవాలి. హెడోనిజం ప్రకారం ఏం చెప్పారంటే, ఏది సుఖాన్ని ఇస్తుందో అదే నీతి అని చెప్పారు ఆయన. అది కూడా ఆ నీతి కూడా మనము ఎట్లా అంటే మంచి ప్రవర్తన ద్వారా, మంచి నడవడిక ద్వారా మనం పొందే సుఖాన్ని నీతిగా ఆయన వర్ణించడం అనేది జరిగింది. ఓకే, ముఖ్యంగా ఈస్థెటిక్స్ ఎక్కువగా వాల్యూస్ గురించి అండ్ ఎథిక్స్ గురించి చర్చించడం జరిగింది. డూ యూ అండర్స్టాండ్? These are branches of philosophy. Okay, thank you.